హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరిక పల్లెడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకొక 1 వీక్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని డైలీ 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్రతి ఒక్క సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి. ఇంకా మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అంటే డిఫరెంట్ సిరీస్ కంటిన్యూ చేస్తే మీరు ఏ దానికైతే కనెక్ట్ అవుతారో, అంటే కొంతమంది ఒకదాని కనెక్ట్ అవుతారు, కొంతమంది ఇంకో దానికి కనెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇష్టమైన విధంగా సిరీస్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 9 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, పొల్ల తినవారయ్య. జాకెట్ గంట 2 గంటలలో ఇస్తా అని చెప్పింది, పండుకొనే ఉన్నది. ఇంతసేపు ఫోన్ చేస్తే కుడుతున్నావా, పొద్దున్న లేచిన సంది నీవే కుడుతున్నా, ఇంకా జరసేపట్లో అయిపోతే అన్నది. వచ్చేసరికి బగ్గా వండుకొని ఉన్నదేంటి, కుట్టిందా లేదా? నాకు తెలిసి కుట్టనట్టే కుడుతుంది. ఓ కవిత, కవిత. ఆగో, పొల్ల ఎన్ని కూతలేసినా మచ్చం పలుకుతలేదు. కవిత. అమ్మో, ఈ దొంగ ముఖం నీ ముందుగానే వచ్చింది. నేను గంట సేపు అయినాక రా అంటే వస్తుందో రాదో, ఏదో ఒకటి కట్టుకుంటదేమో అనుకున్నా. ఆగో, చక్కగా నా ఇంటి మీదకే వచ్చింది. ఇంకా జాకెట్ ముక్క కట్ చేయలేదు. కుట్టినా అని చెప్పిన, ఏం చేయాలి ఇప్పుడు? ఏంటిదక్క, ఏమైంది? ఆగోనే, ఇంతసేపు ఫోన్ మాట్లాడితే గట్టిగానే మాట్లాడినావు. నిన్న జ్వరం వచ్చిందని చెప్పినావు. మరి ఇప్పుడు జాకెట్ కుడుతున్నాక గంట సేపట్లో రా అని చెప్పినావు. ఈయన్నే కూర్చున్నాము. ఈ గంట సేపట్లో ఏంది, నేను ఉంటే 40 నిమిషాలలో కుట్టిస్తుందేమో. ఈయనే తొడుక్కొని పోవచ్చు. తొడుక్కొని చూస్తే ఎట్లా అయ్యేది, మళ్ళీ లూజ్ అయితే కుట్లేస్తామని నేను ఈ దాకొస్తే పండుకొని ఉన్నవేందే. ఏం చేయాలక్క? జాకెట్ కుడదామనుకున్నా, కట్ చేసి పెట్టినా గానీ కుట్టబుద్ధి అయితే లేదు, శాతనైతే లేదు. అగో, నడుములన్నీ వీక్తున్నాయి, మెడ నరాలన్నీ గుంజుతున్నాయి. మస్తు జ్వరం పట్టిందక్క. ఓయమ్మో, అదేందే గిప్పదాకా కుట్టినా అంటివి, ఇప్పుడేమో కట్ చేసినా ఇంకా కుట్టడం స్టార్ట్ చేయలేదంటున్నావు. ఎక్కడ పట్టేవస్తాను నువ్వు? అక్క, మంచిగా మాట్లాడు. నా పానం సరిలేదు. నా పానమే మంచిగుంటే ఎప్పుడో గుట్టి పెడుతుంటే. అయినా కుడితే నాకు ఒక 10 రూపాయలు వస్తాయని ఆశతోనే కదా కుట్టేది. మరి ఎందుకు నువ్వు అట్లా అపార్థం మాట్లాడుతున్నావు? నేనేం అపార్థం మాట్లాడిందే? నాకు దావతున్నది, ఇంటికాడ చుట్టాలు వచ్చేది ఉన్నది, నేను కొత్త చీర కట్టుకోవాలి అని మొన్నిచ్చిపోయినా. నిన్న గుట్టిస్తాను, సరే నేను ఇయ్యలేదు, మరి ఇప్పుడు ఇయ్యాలి కదా. ఎందుకు చెల్లి అబద్ధాల మాటలు? మరి కుట్టలేదు అక్కన పానం సాధనైతులు అని చెప్తే నేను ఇంకొకరికని ఇస్తుకుట్టి. మరి ఇప్పుడు ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చినాక ఒక తీరు, ఇంటికి రాకముందుకు ఒక తీరు. ఏమో పెంటవ్వా, ఇక అప్పుడే కుట్టలేదని చెప్తే నువ్వు సీరియస్ అవుతావు. ఇక గంట అయినాక వస్తావు కదా, కుట్టి పెడదాం అనుకున్నా కానీ అగో లేచి కుట్టలేనక్క. అస్సలు శాతనే తెలియదు, ఓపికనే లేదు. థూ, కదే కదే, నా జాకెట్లు కదే నీకు ఇచ్చిన చూడు, నాది తప్పు. ఎప్పుడు కుట్టియకపోతే నీ దగ్గర కుట్టియక ఆల్రెడీ చెప్పిన మాటలు పట్టించుకొని కవిత మంచిగా కుడుతుందమ్మా, అద్దినట్టు కుడుతుంది, 10 రూపాయలు తక్కువనే తీసుకుంటుంది అంటే 10 రూపాయలు తక్కువ అయినా సరే నీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడేమో గిట్ల చేస్తా. తేతే నా జాకెట్ బట్టలు నాకు. ఇగో, కట్ చేసి పెట్టిన పెంటవ్వా, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడకు. ముఖం మీదనే ఉంచినట్టు మాట్లాడుతావు. మెల్లగా గుట్టిస్తాన్నా కదా, రేపటెల్లుండి గుట్టిస్తా పో. నేనేం కట్ చేసింది వేరే వాళ్ళ దగ్గరికి ఎట్లా తీసుకొని పోతావు? వాళ్ళు ఎట్లా కుడతారు? అట్లా కుట్టరు, నేనే గుట్టిస్తా పో. ఓయమ్మ నన్ను మోసం చేస్తే కదా. నేను ఇప్పుడు చుట్టాల ముందు ఇదే చీర కట్టుకొని ఉంటే ఇజ్జత్ పోతుంది. అవ్వ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎన్నెన్నో కలలు కన్నా. అగో, మల్లెపూలు ఇట్లా తెప్పించుకొని చీర చుట్టుకున్నా. చీరకు మ్యాచింగ్ అయితే అని, లేకపోతే కనకంబరాలన్నా తెచ్చుకుంటుట్టి. అవ్వ, ముంచినావు కదా నన్ను. గట్లా మాట్లాడకపోయింటావా? నిన్ను నేనేం ముంచిన? నా పానం సరిలేదు, నేనేం చేయాలి? చచ్చినట్టు లేచి కుట్టాలనా ఎట్లా? నేను చేస్తే నిమ్మలమా నీకు? ఓయమ్మో, నువ్వు చేస్తే నాకెందుకు నిమ్మలం అవుతుంది? ఉత్త పుణ్యానికి నన్ను ఎందుకు బదలం చేస్తున్నావే తల్లి? సరే తీ, 2 రోజుల తర్వాత ఇస్తాను కదా. 2 రోజులకు ఇయ్యకుంటే చూడు, ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ తీసి బయట పడేస్తేమనుకుంటున్నావు? సరే మంచిది, 2 రోజులైనాక రాబో, కుట్టిస్తా. అగో, ఎవరో ఇప్పుడు ఫోన్ చేస్తుర్రు. ఈయననా? ఈయనకేం పని పాట ఉండదు. అవ్వ, జర్రసేపుకి టైతలేదు, ఇంట్లోకని బయటికి వెళ్ళి ఒకటే ఫోన్లకు కొడతాడు. హలో, చెప్పు, ఏంది? ఏందంటవేందే బూంది? ఎటు పోయినావు, ఏం కథ? అయ్యో, ఎటు పోయినావంటావు? ఎప్పుడు నీ గుద్ద కావాలి కాసుకుంటానే నీ దగ్గరనే ఉండాలా, నీ చుట్టూ తిరుక్కుంటా? ఎప్పుడు బయటికి వెళ్తే పాపం ఎటు పోయినావు ఏమనంటే నాకు పోతా అనుకుంటావా ఎట్లా? యా అమ్మ, నేనేం అడుగుతా నువ్వేం మాట్లాడుతున్నావే? అన్ని అపార్థ మాటలు మాట్లాడుతావు. ఎటు పోయినావు చెప్పు. అరే, నేను ఎటు పోయినా? మిషన్ కుడుతా చూడు, ఆ పొల్ల దగ్గరకు వచ్చిన. ఈ పొల్ల పాడే జాకెట్లు కుట్టలేదు, ఏం చేయాలి చెప్పు, ఏం పని ఉంది? ఏం పనింది? అల్లుడు ఇంట్లో లేడు, ఏటో పోయిందంట. ఎటు పోతాడు? ఎటు పోయినా మళ్ళీ ఆఖరికి ఇంటికే వస్తాడు. అరే కాదే, ఇప్పుడు లతమ్మ చెప్తుంది, నాయన మీ మీద కోపం మీద పోయిండు, నేను ఉండనంటే ఉండరు, నాకు ఏమైనా విలువిస్తుర్రా, నాకు కూడా చెప్పిర్రా
అని ఏమేమో అన్నాడంటేనే నిజంగానే పోయినట్టుండే పోరడు. ఏ బూకో గట్ల బూలు పడతావేంటి ఆయన ఎక్కడ పోడుకు ఆయనకంత దమ్మున్నదా బయటికి పోయి బతికే అంత ఏడు కాడికే భయపడతారేంటి మీరు దమ్ము తెచ్చిన వాళ్ళు యావ నిజమే తల్లి అని చెప్తుంటే నువ్వేమన్నా ఆ పరాశకం అనుకుంటున్నావా అని ప్రతి దానికి జోక్ చేసి మాట్లాడతావు. యావ్వ అరే గట్ల కాదయ్యా మన అల్లుడిని మనం ఏమంటివి పొద్దున్న నుంచి ఆయన లేపినామా ఆయన జోలికి పోయినామా ఆయన ఒక మాట దిగుతిమా కొడుతిమా ఎందుకు పోయిందంట ఎవరి మీద అలిగి పోయిందంట అరే గదేనే అందుకే అలిగిండని దగ్గర పోలేదు ఆయనకు చెప్పలేదని. ఇవాళ చూడు నీకు వస్తురు కదా పిల్లగాని బొట్టు పెట్టుకొని పోతున్న సంగతి మనం అల్లుని చెప్పకపోతే నేను నిన్న చెప్పే తల్లి చెప్పు అందరికి చెప్పినట్టు ఆయనకి చెప్పు ఇంట్లో ఉన్న మనిషి అని చెప్తే ఇంట్లో ఉన్నాక ఇంకేది బొట్టు పెట్టి చెప్పాలని ఆయన కానీ నువ్వు అంటివి. ఇప్పుడు చూసినావా నాకు చెప్పలేదు మీ వాళ్ళు నన్ను కేరే చేయరు నువ్వు అట్లనే చూస్తావు మీ నాయన మీ అమ్మ మీ అన్న అందరు అట్లనే చూస్తారు నాకు ఏం వీలుగా ఉంది ఇంట్లో అని మాదెంక పోయిందంట మళ్ళీ రాడంటనే. అదేంటి రాకపోతే మరి వచ్చి ఏం చేసేది ఉంది ఆయన పోనీ అటే పోనీ వాళ్ళ అమ్మ దగ్గర పోయి బతుకుతాడేమో నీకేమైనా సిగ్గు శరమే పట్టుకొని ఉన్నదా అని ఇప్పుడు అల్లుడోళ్ళు ఇంటి పక్కనైనా వాళ్ళ కులమోళ్ళు పాలల్లో ఉన్నాయి. వాళ్ళే వస్తారు ఇప్పుడు చుట్టరిక మనకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏడమ్మా మా ఊరోడేడి మీ అల్లుడేడి ఎటువాయి అల్లుడు లేని ఎట్లా చేస్తావు నువ్వు అని గట్టి గట్టిగా మాట్లాడరా అని ఏమైనా ఇజ్జత్ ఉంటుందా అప్పుడు నీకు. నీ ఇల్లరిక ఉంచుకున్నావమ్మ ఏటేళ్ళ కొట్టినావు నీ అల్లుడిని బిడ్డ ఉన్నది అల్లుడు లేదని తూతూ అని ఉంచిపోతారు. అవ్వ మొత్తము పెద్దరికం అంతా అల్లుడి మీదనే నడవాలమ్మా మంచి కార్యం కదా అని అంటారు. ఎట్లుంటది ఎట్లా మాట్లాడుతావు అని పనికిరాని మాటలు. ఏ ఊకో నువ్వు నేను ముందే కోపం మీద ఉన్నా ఈ జాకెట్ ఇయ్యలేదు ఇది పొల్లకిన వారే ఈ పొల్ల అట్నే వేసింది నువ్వు అట్నే మాట్లాడుతున్నావు నాకు బీప్ బిర్యానీ ఎక్కువ చెప్తున్నా నేను ఏటన్నా పోతుంది అప్పుడు అందరు నిమ్మలంగా ఉండుర్రి అందరి పొద్దులా నేనేటన్నా పోతా అప్పుడు నీకు నిమ్మలమవుతుంది నీ పిల్లలకు నిమ్మలమవుతుంది. జరుండు ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు వస్తున్నాగు ఆయన ఎటు పోయిండో ఏం కథనో తెలియాలి ఇప్పుడు మంచిది మంచిది తప్పునరా. ఈ అవ్వ ఈ పోరడు నా పానానికి ఒక టెన్షన్ పెట్టి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలది అదే ఊరు వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ గల్లీలే ఉంటారంట ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఈడు ఇంట్లో లేకుంటే నా ఇజ్జత్ నిజంగానే పోతుంది వాళ్ళు వచ్చేసరికి ఎట్లా దోలాడి ఇంట్లో పెట్టాలా పోరగాన్ని ఏమైందక్క మీ అల్లుని గురించి అంత టెన్షన్ పడుతున్నావు ఏటన్నా పోయిండా ఏంది పిల్లగాడు ఇంకా పోయిండా ఏంది ఏమో ఎటు పోయిండో ఏమో కానీ జాకెట్లు పొద్దుగంగ వరకు ఇస్తావా రేపిస్తావా చెప్పు ఓ అమ్మో నీ పానమంతా జాకెట్ల మీదనే ఉన్నది కదా అల్లుని మీద లేనట్టుంది రేపు పొద్దుగలిస్తే తీ తల్లి నీ జాకెట్లు నీకు మంచిది మంచిది అదే అంటున్నా రేపు పొద్దున వరకు ఇయ్యకుంటే చూడు కథ వేరుంటది దీని సోకులు పాడుగాను అల్లుని మీద చింత లేదు కానీ చీరల సారల మీద లెస్స సోకులున్నాయి ఈ అవ్వ ముసలి దానికి కుసుమ గుడాలన్నట్టుంది కథ. అవ్వ ఇటు పోవచ్చు మా బావ ఫోన్ చేస్తే కలుస్తలేదు. ఈ మనిషి ఉండి ఉండి టెన్షన్ పెడతాడు ఏం చేయాలి ఇప్పుడు ఏడని దూలాడాలి. మొత్తం ఈ బాధ అంతా మా అమ్మ నుంచి వచ్చింది. మా అమ్మని చెప్పే తల్లి బావకు చెప్పకుండా ఎట్లా చేస్తావంటే నా మాట వినలేదు మా నాయన మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పువ్వ పెట్టిందో. ఆగో ఇప్పుడు వస్తున్నావు ఎటువైనవే. ఎటు పోలేదు మీ అందరి పానాలు నా మీదనే ఉంటాయి గాని ఈ సిగ్గులేపినోడు పెద్ద టెన్షన్ పెట్టి పాయి కదరా ఎటు పోయినరా ఎవరే ఇంకెవరయ్యా మీ బావ బంకయ్య ఇల్లు ఇచ్చకనన్న పోతాని మీ చెల్లెతో పంచాయతీ పెట్టుకొని పోయినట్ట కదా అంటే ఇప్పుడు నువ్వు అంత కోపం మీద తిట్టింది బావనే నానే. అమ్మ ఎందుకమ్మా ఎప్పుడో ఒకసారి ఏదైనా తప్పు చేస్తానాలి కానీ ఊ అంటే అంటే పదే పదే మాట మాట తీరుతూనే ఉంటావేంది బావ నువ్వు. ఏమైనా ఇజ్జత్ విలువిచ్చి మాట్లాడతావా అమ్మ బావకు. అబ్బా ఆయన విలువ ఇచ్చి మాట్లాడాలా మర్యాద ఇచ్చి మాట్లాడాలా నీకేమెరకరా ఊకో ఆయన పని పాట ఏ శాత కాదు ఒక రూపాయి ఇంట్లోకి ఏడు పుణ్యాన్ని పెట్టి తిండి తింటుండు బతుకుతుండు ఏమైనా అకరిపికరు ఉన్నారా ఆ మనిషికి గట్టినే ఇస్తారు విలువ ఇచ్చి ఏం మాట్లాడరు గట్టినే మాట్లాడతారు కొనికేం ఎరకలేదు ఆవు గాని జరసేపట్లో మీ అత్తగారు వచ్చేది ఉంది నువ్వెటు పోతున్నావు రా ఇటు బయటికి వెళ్ళినావు బావ ఏడున్నాడు దోలాడు రమ్మన్నాడు నాయన. అందుకే అటు ఇటు దోలాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మా అత్తగారు వచ్చిర్రనుకో ఆళ్ళూరు అదేనా బావ లేకుంటే ఇజ్జత్ పోదా అమ్మ. మీ బావని ఎటు పంపిరు మీ బావ లేని కార్యం ఎట్లా చేస్తారు అని అనుకోరా అమ్మ. నువ్వు ఇంత కూడా ఆలోచించకుండా చేస్తావేంది ఏ పని చేసినా. నేనేం చేస్తురా మీ అయ్య నన్నే అంటాడు నువ్వు నన్నే అంటున్నావు అందరు నన్నే అంటారు నేనేం చేసినా నా చేపట్టి కింద పోయిండు ఆయన దిడితినా కొడితినా ఒక మాట అంటినా ఏమన్నా అన్నదారా ఆయన జోలికి పోయి నమ్మున్నాడు సంది ఆయన జోలికి పోలేదు ఆయనకు చెప్పలేదు ఇంటి పెద్దరికం ఇయ్యలేదు అనే ఆయన ఫీల్ అయి పోయిండంట. నేను నాయన మరీ మరీ చెప్పినాం అమ్మ రేపు ఇట్లా వస్తున్న సంగతి బావతో ఒక మాట చెప్పి ఇంట్లో ఉన్నా సరే ఇక ఇప్పుడు అల్లుడు అంటే అల్లుడు అలాగుంటది ఆయనకు. ఇంట్లో ఉన్నా సరే కొడుకు లెక్క చూడొద్దు అల్లుడు లెక్కని చూడాలి కొంచెం విలువిచ్చి మాట్లాడాలమ్మా జర చెప్పి ఒక మాట చెవులేసి చూడంటే ఏం చెప్ప ఆయనకి ఎరకలేదా మొత్తం చెల్లె చెప్పుకుంటది అని అంటివి. చెప్పు ఎట్లయింది కథ.
ఇంత కాడికి వేస్తేవి చెల్లె చెప్పిందంట, పొద్దుగాల చెప్పిందంట, చెల్లె గిట్ల నిన్న చెప్పలేదంట. ఏమనంటే మీరు చెప్పిర్రు అనుకున్నా అన్న, నేను నాయనను అమ్మను నువ్వో చెప్పిర్రు అనుకున్నా, నాకేమెరుక, మరి నాకన్నా చెప్పేది ఉండే అని ఆమంటది. నువ్వేమి ఇట్లా చేస్తేవి, ఆమెనేమో అట్లా చేసి ఏం చేయాలి మీ ఇద్దరి మధ్యలో? ఆగు ఆగు, తప్పంతా నా మీకే తీసుకొచ్చిరు కదా, నాకు ఎరకనేరా. మొత్తం నా నుంచే అవుతుంది, నా వల్లనే మీ బాధలన్నీ. నేనే ఏటన్నా వయసు వస్తే నిమ్మలంగా ఉంటారు కదా మీ అందరూ. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను మంచి మాట చెప్పినా నువ్వు సీరియస్ అవుతావు. అందుకే నాయనకు నీకు సరిగా వడనే పడదు. సరేతి, నువ్వు ఇంటికి పో, నేను దోలాడుకొని వచ్చి తీసుకొని వస్తా బావను. అరే ఎటు ఓడ్రా, ఊర్లో ఎన్నో ఆడ కూర్చొని ఉంటాడు, ఆకలి కాగానే మళ్ళీ ఇంటికి వస్తాడు, తీయరాదు. ఆయన ఆకలికి తట్టుకోడు, నాకు ఎరకనే. నాడు ఎండకు తిరిగినావనుకో, ఇప్పుడు మీ అత్తగారు వస్తారు, ముఖమంతా గలీజ్గా కర్రెగా అయిపోతుంది, అప్పుడు పిల్లగాడేందమ్మకి ఇట్లున్నాడు అని అంటారు. ఇదేసేపు తిని పండుకుంది, పాలు వచ్చినాక లేపుతా, మెల్లగా తయారైదు. నువ్వేంద్రా బయట తిరుగుతున్నావు? ఆయన బల్పుతో వేయిండు, బల్పు మీద వేయిండు, వస్తాడు ఎటు ఓడు ఆయన. మీరేదో భయపడుతురు, ఆయన గురించి తక్కువ అంచనేస్తురు కానీ. చెల్లి అమ్మ, నువ్వేం మనిషివే? ఆయన నిజంగానే పోయిందంటేనే కోపం మీద అంటే మళ్ళీ నువ్వు ఆయన్నే వస్తాడు తీ, ఆకలి అయితే వస్తాడు తీ అని మాట్లాడుతున్నావు. అవ్వ, రేపు రమ్మను, మా అత్తగారు వచ్చేది ఉంటే రేపు రమ్మను, మా బావ వచ్చినాకనే రావాలమ్మా. ఓ అమ్మో, మీ నాయన అట్నే మాట్లాడుతుండు, నువ్వు అట్నే మాట్లాడుతున్నావు. బావ బంక ఏం పెట్టిండయ్యా నీకు? తోడి తోడి పెట్టినట్టే మాట్లాడుతున్నావు. ఆయన లేని నువ్వు సంబంధం చూసుకోవా? ఆయన లేని ఏం కార్యం చేయవా? బాగున్నవయ్యా, ఇంటి పెద్ద ఆయననే ఉన్నట్టుడు కదా, అన్నిందల తెచ్చిపెట్టేట ఆయనే ఉన్నట్టుడు కదా. ఆయన నిడ్చుంటలేరు మీరు. ఆయన అంటే ఓ పెద్ద నెత్తిలెక్కించుకుంటారు. నువ్వేమన్ననుకో అమ్మా. ఇక నాకు అట్లాంటి గతి ఉంటుంది. నాకు ఒక బొమ్మడుతున్నాడు, మా అత్తగారింటి కాడ గట్లా ఇజ్జత్ లేకుంటుంటే నా పానం ఎట్నో అవుతుంది. ఇక నువ్వేమన్ననుకోవే, నీ మాటలు పట్టించుకుంటే ఆగమవుతారు. కానీ జరు, నేను బావని దోలాడుకొస్తా జరు. ఓ అమ్మో, వద్దని చెప్పినా మీకేనే ఉరుకుతున్నాడే ఈడు. పో పో, ఒకడుక పో, ఏడు దొరకకపోవాలి, జరైనాక ఇంటికే చేరుకోవాలి, అప్పుడు నీకు అనినట్టు అవుతుంది పో. ఆగో, ఇట్లా అన్న పోయిండు, అట్లా చెల్లి వస్తుంది. బావ కోసానికి పోయమ్మో, మస్తు మంది ఫ్యాన్లు రో. ఏమైంది లతమ్మ? అన్న పోయిండు కదా, నువ్వెందుకు వస్తున్నావు మళ్ళా? మీ అల్లుడు లేకుంటే నేను ఉండలేనమ్మా. ఎటు పోయిండో ఏమో, కోపం మీద పోయిండు, దాని మీద రెండు మూడు మాటలు తిట్టి పోయిండు. ఎటు పోయిండమ్మా? కనిపించిందంట నా అన్నకు. అరే గా పని పాట ఏ శాతగానుడు, దాని గురించి ఏదైనా నువ్వు ఇంత బాధపడుతున్నావు? పోతే పోంతి, మళ్ళీ వస్తాడు, తీయరాదమ్మా. మొత్తం ఇడిచిపెట్టి పోయినట్టే, ఎటో పోయినట్టు, దూరం దేశానికి పోయినట్టే ఫీల్ అవుతున్నావు. ఎంతగానం బాధపడుతున్నావు? ఊక. నేను ఊకోనమ్మా. ఇన్ని రోజులు ఏదో అనుకున్నా, నువ్వు నా మొగని చీప్గా చూస్తుంటే పోనీతి అనుకున్నా గాని, ఇంతగానం ఘోరంగా చీప్గా తీసి పడేస్తారు, నా మొగనికి విలువ లేకుండానే చేస్తారని అస్సలు అనుకోలేదు. ఆయన ఇన్ని రోజులు అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయన మనసుకి గిట్లా అర్థమైందమ్మా. మీరు అస్సలు దేక్తలేరు ఆయనను. నా మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంది, ఆయనకి ఇంకెంత బాధ అనిపించాలి చెప్పుర్రి. అంతగానం బాధ ఏం పెట్టినాం రాయనను. ఇంట్లో మనిషి కదా, ఆయనకు ఎరుకనే ఉంటది. అడగాక నువ్వు చెప్తావు కదా, నువ్వుకున్న చెప్పకుట. ఓయమ్మో, గదే తప్పు తీసిరేమ్రో నన్ను. అదే తప్పైందా అదా? ఏమమ్మా, ఏదైనా గట్టినే అంటావు. నువ్వు నిన్న ఫోన్ మాట్లాడుతున్న సంగతి నేను అంతిన్నా. ఇప్పుడు అన్నోళ్ళ అత్తగారికి ఏం చెప్తున్నావు? నా బిడ్డకి నాళ్ళకి ఏం వద్దు బట్టరు, మాకి ఇంటి లాగులో తీసుకురారి అని చెప్తున్నావు. పెళ్లి గిట్ల ఇప్పిస్తే పీరి లేకుట లేదు, ఒడి బియ్యం గిట్ల పోస్తే పొయ్యిరు లేకుట లేదు, మా ఏరాళ్ళకి ఓపించుకుంటానన్నావు. అంటే నేనున్నా లేని జావనేనా అమ్మ? నాకు ఇంత విలువ లేకుంటున్నదా అమ్మ? ఇక నన్ను అంటే చిన్నప్పటి నుంచి ఒకటే ఇంట్లో పుట్టిన పెరిగిన కాబట్టి నాతో ఎట్లున్నా నడుస్తుంది. బయట నుంచి వచ్చిన అల్లంతోనన్న మర్యాద ఉండాలి కదనే. అయ్యో రామని గట్లా అనలేదు బిడ్డ, నువ్వు అపార్థం చేసుకోకు లతమ్మా. ఓ అమ్మో, ఇన్ని రోజులు పుణ్యానికి పెట్టిన తిండి తిన్నారు. ఆ చీరలు రైకలు ఏవంటే అవి ఇప్పించిన ఇంటి ముందరికి వచ్చినాయి అల్లా అన్ని తిన్నారు, బేమాని తిన్నారు. అప్పటి రోజులు గుర్తుకొస్తలేవారా? ఓ అమ్మో, ఒక్క మాట చెప్పనందుకు ఇంత బాధలాం లేపుతున్నవే. ఇన్ని రోజులు తిన్న తిండి, వేసుకున్న బట్టలు, ఇవన్నీ ఖర్చులు ఎక్కడ పోయినాయో. ఓ అమ్మ, అవన్నీ మర్చిపోయి గిదొక్క దాని మీద కోపం తీస్తున్నారు నన్ను. అగో అన్నొస్తుండు. అన్న ఉన్నాడా? బావా కనిపించిండా? ఏడరా, ఎటు పోయిండో ఏమో, మొత్తం తిరిగేసి వచ్చిన, అంత జల్లడ పట్టిన ఎటు కనిపించలేదంట. ఇంకా ముసలుడు రామయ్య తాత ఉంటాడు చూడు, ఆయనకు బస్ స్టాప్ కాడ బస్సు కాడ కూర్చున్నట్టు కనిపించిండంట. బస్ స్టాప్ దాకా పోతే ఏడలేడురా. ఏం చేయాలి, ఫోన్ కలుస్తలేదు. ఓయమ్మో, ఎటు పోవచ్చన్నా? బస్ ఎక్కి ఎటన పోయిండా ఏంది? దూరం దేశమో. ఓయమ్మో, నేను బతకలేనన్న బావలేంది. అరే పొల్లకిన వారయ్యా, ఏంది రతమ్మా? ఇంకా పోరగాని గురించి గంతగానో బాధపడతావు. పోతే వంతి, నేను చూసుకుంటాను, నేను లేనా? నేను మంచిగా జాతతి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందిరా, ఏమైంది గట్లా అంటే ఒకటే పారి సీరియస్ గా? సీరియస్ గానే అంట గాని, ఏంది బావ లేకున్నా ఏం కాదా? నువ్వు జాతావా? ఎన్ని రోజులు జాతావు చెప్పు? ఇంకా కొన్ని రోజులు అయితే ముసలిగా అవుతావు. ఇక ఆ పొలం ఎవరు చూసుకుంటారు? నేను పెళ్ళి అయింది అనుకో, నా పెళ్ళం నా పిల్లలు అనుకుంటే ఎటన్నా పోతా. అప్పుడు ఎవరేమని చూసుకునేది? బాగుండాలి చెల్లెకు.
ఓయమ్మో, నన్నే తిడుతుర్రు అందరూ. మీ నాయన నన్నే తిట్టే, నువ్వు నన్నే తిట్టే, ఆఖరికి చెల్లె నన్నే తిట్టే. మీ బావకి ఎంతెంత కోపం ఉందో నా మీద. మంచి కార్యం చేద్దాము, ఇలా బొట్టు పెట్టిపోతారు, మంచి శుభకార్యం అవుతుంది మన ఇంట్లో అని ఎంతెంత ముర్షిన్నో. అంతకంత దిగజారిపోయింది నీ అవ్వ బతుకు పాడుగాను. అందరి పొత్తులా నేనేటన పోయి చేస్తే బాగుండు, అందరి పానాలకు నిమ్మలమైతది. ఏం చావద్దమ్మా, ఏమొద్దు. ఈ ఇంట్లో మేము సంసారం చేసుడు, మేము ఉండు మీకు ఇష్టం ఉంటలేదు, నీకు నచ్చుతలేదమ్మా, అందరికేమో గాని వద్దు. మా ఇంటికి మేము పోతాం. బావ ఎటు పోయిండో మా ఇంటికే పోవచ్చు. పోతా, మా అత్తగారింటికి నేను పోతా, ఆడనే ఉంటా. వద్దు బిడ్డ లతమ్మ, నువ్వు లేని నేను ఉండను బిడ్డ. ఇల్లరిక ముంచుకుంటా అని నేను ఎందుకు చెప్పినా, నువ్వు లేకుంటే నేను బతకలేననే కదా. జరా మంచి మాట చెప్పి అల్లుని తోలాడుకొచ్చి జర ఇంట్లోనే ఉండురు బిడ్డ. మీరు బయటికి పోతే ఎట్లయితుందో ఏం కథనో. మరి ఇన్ని రోజులు ఎరకలేదా అమ్మ? ఇన్ని రోజులు అల్లుడు ఇట్లా అల్లుడు అట్లా అలాంటివి. ఇప్పుడేమో చెల్లె పోతంటేమో ఆమెను వద్దు వద్దు అంటున్నావు. మరి అలా బతికేంది? ఏడ బతకాలి చెప్పు. బావ గురించి ఏందో బిడ్డ నాకు ఎరకలేదు గాని, చెల్లె లేకుంటే నేనైతే బతకను. చెల్లె ఉంటేనే నేను ఉంటా. నా మొగనికి విలువలేంది నేనెట్లుంటమ్మా? నన్నెట్లా చూసుకుంటావో నా మొగన్ అట్లే చూసుకోవాలి. నడు చెల్లె, ఇంట్లోకి నడు. ఏమ్మో, ఇది పొయ్యిర్రా? వీళ్ళేంది ఇంకా పాసమల్లోని చేపట్టుకే గింత ఘోరంగా బాధపడుతుర్రు? అమ్మా, ఆడేమన్నా తెచ్చటోడా, తెచ్చి పెట్టటోడా? దాని గురించి గింత ఆలోచిస్తురేంది, ఇంత పెద్ద సీన్ చేస్తురేంది? ఆడు పోయినా ఏం పర్వాలేదు. ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా? ఆడుంటే ఏం చేస్తుండని ఆడు పోయినందుకు వీళ్ళు ఇంత బాధపడుతుర్రు, ఇంతగానం దోలాడుతుర్రు. అమ్మయ్య, మా లతమ్మ ముందు, మా చిన్నోని ముందు జర్ర ఏడ్చినట్టు యాక్షన్లు చేసిన ఇక ఆ పాటికి కరగొచ్చు. అమ్మో, మా అమ్మకి ఇష్టమే ఉన్నది నా మీద, ఏదో నా మొగన్ మీదనే కోపం ఉన్నది అని అనుకోవచ్చు నా బిడ్డే. అమ్మయ్య, నడు బక్కమ్మ, చుట్టాలందరు రావచ్చేమ్మ. అయ్యో, దావత్ పెద్ద మనిషి ఏడున్నది, ఇంకా చుట్టాలు ఏడొచ్చుంటారు. ఓ అవు కదా, పెంటవ్వ ఇంట్లో దావతి పెట్టుకొని గీడ నిలబడున్నది, ఏమైందో ఏమోనే మరి. అలా అల్లుడు ఏటో దెంకపోయిండు అని అన్నారు, నిజమో అబద్ధమో జరుండు అడుచుకుందాము. అందుకే ముఖమంతా గింతలా పెట్టుకుని టెన్షన్ మీద ఉన్నట్టే ఉన్నది పెంటవ్వ. అరే కావచ్చు, దాదా అడుచుకుందాంపా. ఓ పెంటవ్వా, ఆ ఏంది, ఏమైంది? ఓసిని, 10:30 11 గంటల వరకు రవి చెల్లి అని పిలిస్తేవి. అగో మీ ఇంటికి వద్దామని బయటికి వెళ్ళాము. నువ్వేంది ఇంట్లో శుభకార్యం పెట్టుకొని, ఇంట్లో చుట్టాలు తెచ్చి పెట్టుకొని గీడ నిలబడ్డవు? అటుదాకా ముఖం మార్చినట్టు అనిపిస్తుంది, ఏమైంది పెంటవు? ఏమైంది? ఏం కాలే, మంచిగా ఉన్నా. హావుగా నీ పెంటవ్వా, మీ అల్లుడు లేడంట కదా, ఇల్లు ఇచ్చేటో దెంకపోయిందంట కదా, నిజమేనా? హాగు, యువతి అది చెప్పింది మీకు, ఎవడే పాడకవు చెప్పినోడు? నా అల్లుడేటో పోయిన సంగతి మీకేమెరకనే, నాకే ఇప్పుడు ఎరకైంది. ఓయమ్మో, గట్ల ఫీల్ అయితే పెంటవ్వా? గాలిలు అనుకుంటుంటే మేము విన్నాము. అబ్బా, గాదానికి సీరియస్ కావడేనా ప్రతిదానికి గట్ల సీరియస్ అవుతావు? మరి నా బాధ నాకుంది, ఏందే మీ లొల్లి? నడుగురు సప్పుదాట. అయ్యో, నువ్వే కదా పెంటవ్వ పిలిచింది, నువ్వు పిలిచిన దానికే కదా మేము వచ్చింది. పిల్లని పేరంటానికి వచ్చినట్టేసి ఇప్పుడు తీసి పడేస్తున్నావు. ఓయమ్మో, ఇంకా పిలవకుండా వస్తే ఇంకెంత కష్టం ఉంటున్నా నీతోని. అప్పటికి ఆ గుడ్డి మొక్కం దన్నది, దీని ఇంటికి పోడు కంటే మూసుకొని మన ఇంట్లో ఇంత బుక్కడు వండుకొని తినదే నిమ్మలం అన్నది. నిజంగా దాని మాటలన్నీ వినకపోతే, దాని మాట కేర్ చేయకుండా నేను వచ్చినా నీతో మాటలు పడయింది. రాకు, రామ్మ రంగమ్మ అని చెప్తున్నారు, ఏదో మాట వరుసకు చెప్పలేదంటారని చెప్పినా. చెప్పగానే రావుడేనా? నా అల్లుడు లేడని నా బాధ నాకుంటే మీరేంది లొల్లి పంచాదులు? ఏ నడువే బక్కవ్వ, దీంతో ఏం పని లేదు, నడు. నడు, మనం మన ఇంటికి మనం పోదాంపా. అమ్మ బుక్కడు బువ్వలేందానే, మనము వీళ్ళింటికి అడుక్కుంటానికి వచ్చినాం, ఎట్లా నడు. ఏ జరుండే పోసి, నేను మాట్లాడుతున్నా కదా జరుండు. ఫు, నీకు సిగ్గులేదే? ఈ అవ్వ, అది తూ తూ అంటుంటే ఇట్లా ఆడనే ఉండి జరుండు జరుండు అంటున్నావు. నీకు సిగ్గులేంది, సిగ్గు తప్పిందానివి నువ్వు. నేను పోతున్నమ్మా. నీలాగా ఇజ్జత్ తప్పిన బతుకు కాదు నాది, మాట అంటే మాట మీదనే ఉంటా. నువ్వు తూ తూ అంటుంటే ఇట్లా తేతే అనుకుంటా ఆళ్ళ దగ్గరనే ఉంటావు, ఆళ్ళ సంకనాగానే పోతుంటావు. చెప్పే పెంటవ్వా, ఏమైంది, ఎందుకు పోయిందంట అల్లుడు? ఏమైంది, ఎవరన్నా ఏమైనా అన్నారా ఇట్లా పోరగాన్ని, లేకుంటే పెళ్ళ మొగుడికి పంచాలైందా? ఏమో, ఎటు పోయిండో ఏం కథను. ఆ పోషి ముఖం చూడు, ఉత్తపుణ్యానికి నాతో లొల్లి పంచాయతీ పెట్టుకొని మా పోయింది. యావా, పోతే పోనీటి. నువ్వు ఇట్లా వస్తారా లేకుంటే లేదు బక్కవ్వ, రా బట్లాడు ఏం లేదు. రా అమ్మ రంగమ్మ, నువ్వు వస్తేనే ఆడ దావత్ అవుతుంది అనేది లేదు. నీ ఇష్టం ఉంటారా, నువ్వు ఇట్లా పో, మీ దోస్తు పోయింది కదా. ఎందుకు పెంటవ్వ అట్లా మాట్లాడుతున్నావు? అందరూ ఊర్లందరూ పెంటవ్వ నువ్వు జాంజిగిరీలు, పెంటవ్వ దోస్తు మస్తు చేస్తావు కదా నువ్వు అని అందరు అంటారు నన్ను. నువ్వేమో ఆమె దోస్తే కదా, పో పో అని ఎలగొడుతున్నావు. సరే తీ పెంటవ్వ, నేను వచ్చి నీకు ఇష్టం లేకుంటే మా పోతా మా ఇంటికి. ఏమో పొర్రేమ్మ, నా బాధ నాకుంది. ఈడెటు చచ్చిండో ఏం కథనో, లేని బాధ నా మీద పెట్టి పోయిండు. ఇప్పుడు మా ఇంటికి పోయినాక నా మొగంతో ఎంత ఉందో బాధ. ఆ బట్టనెత్తోడు నా ఉసిరే పోసుకుంటాడు, ఏమైనా నారాయే కొట్టుకుంటాడు. ఎన్నెన్ని మాటలు పడేది ఉన్నదో ఇంటికి పోయినాక.
అయినా బట్టలు ఎత్తుడేమని అంటే బద్దలు బాగారిస్తా ఊకునేదాన్ని నేను. ఇగో ఇదేనట్టు మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పడుకున్నంత సేపట్ల కొంచెం వీడియో ఇంకో మళ్ళీ పడుకుంటారు కదా, అప్పుడు నైట్ 1-1:30 వరకు వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలితంగా మీరు చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందం అవుతుంది. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ వాళ్ళకి నచ్చుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో అంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో నెక్స్ట్ పార్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి, సపోర్ట్ చేస్తున్నానండి. స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.